తెలుగు ఇంకా తమిళ్ మూవీస్లో నటుడిగా చాలా మంచి గుర్తింపు పొందారు విజయ్ కుమార్. మంజుల గారి భర్త విజయ్ కుమార్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయిపోయారు. పలు సీరియల్స్లో కొద్దిపాటి మూవీ రోల్స్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు విజయ్ కుమార్. అయితే ఆయనకు 5 సంతానం. అందులో విజయ్ కుమార్ చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలి. నవాబ్ అనే మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో అరుణ్ విజయ్ సాహో మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆయన 2 కూతుర్లు శ్రీదేవి విజయ్ కుమార్ ఇంకా ప్రీతి విజయ్ కుమార్ కూడా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. ఇక ఆయన పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ దేవి మూవీలో కూడా చాలా సాఫ్ట్గా ఉండే రోల్ పోషించి మన ముందుకు వచ్చారు. చూడ్డానికైతే చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చారు వనిత. కానీ ఎప్పుడు కూడా ఆమె లైఫ్ వివాదాల చుట్టే తిరుగుతోంది. ఆస్తుల కోసం కోట్ల చుట్టూ తిరగటం, 3 పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆమె వివాదాలకు కారణాలనే చెప్పాలి. మొదట్లో వనిత సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ బాగానే ఉండేవాళ్ళు. కానీ ఎందుకో పోను ఆమెలో అసహనం, కోపం ఎక్కువైపోయాయి. ఆమె సోదరితో సన్నిహితంగా ఉన్నాడని వాళ్ళ నాన్న అసిస్టెంట్కి అందరి ముందు చంపేస్తానంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆ అసిస్టెంట్ శవమై తేలాడు. 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతను ఆమె ప్రవర్తన వల్ల విసిగిపోవటంతో పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. కానీ అతన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లాడారు వనిత. అతనితో ఒక పిల్లాన్ని కన్న తర్వాత డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రాజన్ ఆనంద్ అనే మరొక డబ్బున్న వ్యక్తితో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు వనిత. ఒక కూతురు పుట్టిన తర్వాత అతనితో కూడా విడిపోయింది. రెండో పెళ్లి తర్వాత ఒక కొరియోగ్రాఫర్తో కూడా డేటింగ్ చేశారు ఈమె. ఇక వనిత తండ్రి విజయ్ కుమార్ ఆమె తల్లిని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఆస్తిలో హక్కున్నా కూడా ఇవ్వటం లేదంటూ మీడియాతో పబ్లిక్గా తెలియజేసింది. అది మాత్రమే కాకుండా తన తల్లిని డ్రగ్స్కి బానిసగా చేసి సొంత తండ్రి చంపేశారంటూ మాట్లాడింది. ఇక వనిత బిహేవియర్ వల్ల కోర్టులో కూడా ఆమె పిల్లల బాధ్యతని విజయ్ కుమార్కు అప్పగించేశారు. ఒకరోజు ఎయిర్పోర్ట్కి విజయ్ కుమార్తో వెళ్తున్న తన కొడుకుని కిడ్నాప్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు వనిత. కానీ పోలీసుల సహాయంతో విజయ్ కుమార్ తన మనవణ్ణి తీసుకెళ్లిపోయారు. ఇక వనిత ప్రస్తుతం ప్రొడక్షన్ రంగంలో ఉంది. తన కూతురు అడిగిందన్న కారణంతో విజయ్ కుమార్ వనితకు షూటింగ్ కోసం ఆయన ఇంటిని రెంట్కి కూడా ఇచ్చారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఎంతకీ కూడా తిరిగి ఇవ్వకపోవడంతో విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కానీ దానికి సమాధానంగా అందులో ఆమెకు వాటా ఉందని, అందుకే ఖాళీ చెయ్యనని ఆమె చెప్పడమే విశేషం. ఇక పోలీసులు ఆధారాలు చూపించమని అడిగారు. వాళ్లపైన కూడా దౌర్జన్యం చేసింది వనిత. ఇక మొదటి భర్త, రెండో భర్త మీద కూడా ఆస్తి కోసం కేసులు వేసి సెటిల్మెంట్లు చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలానే తండ్రి మీద కూడా తన తల్లి ఆస్తి విషయం గురించి కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులు వేస్తూనే ఉండి, ఇంకా పిల్లల్ని కూడా ఆమెకి ఇవ్వాలని మరొక కేసు వేసి ఇలా కోర్టు చుట్టూ తిరిగి ఎప్పటికప్పుడు వివాదాల్లో తిరుగుతూ వైరల్ అవుతూ ఉన్నారు వనిత. ఇక రీసెంట్గా వనిత 3వ పెళ్లి కూడా చేసుకుంది. ఆ ఫొటోస్ కూడా నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి కూడా దుమారమే రేపుతోంది. వనితని పెళ్లి చేసుకున్న పీటర్ మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో కొత్త వివాదంలో చిక్కుకుంది వనిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.